మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను ఆదివారం ఆషాఢమాసం పురస్కరించుకొని రకరకాల కూరగాయలతో శాకాంబరి రూపంలో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి వనదుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఈవో కృష్ణప్రసాద్, ఆలయ సిబ్బంది రవివీర్ కుమార్, సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, నరసింహులు, వరుణాచారి, బత్తిని రాజు, యాదగిరి శ్రీకాంత్ తదితరులు ఏర్పాటు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, మురళీధర్, రాజశేఖర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించగా పాపన్నపేట ఎస్ఐ నరేష్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా జీలి స్వయంభూగా మధ్యలో వెలిసినటువంటి అమ్మవారు వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి విశేషంగా శాకాంబరి దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, శాస్త్రామ, కుంకుమార్చన, అనేక రకమైనటువంటి కూరగాయలతో అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి కూరగాయలతో అలంకరించడం వల్ల ఈ యొక్క వర్షాలు అధికంగా కురిసి పంటలు బాగా పండుతాయని చెప్పి శాస్త్ర వచనము. అదేవిధంగా సీజన్లో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు.
ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి, ఈ యొక్క అలంకరణను చూడడానికి ఉదయం నుండి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంచుమించుగా ఈ రోజు సుమారుగా 50,000కు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కనకదుర్గా మాతాకి జై.